నమస్తే మిత్రులారా. 71 రోజుల గో ఉద్యమంలో ఈరోజు 60వ రోజు. ఆవు అమ్మిన రోజు గ్రామం ఏం కోల్పోతుంది? ఒక రైతు ఆవు అమ్మితే మనకు చాలా చిన్న విషయము అనిపిస్తుంది. కానీ మొదట మాయమయ్యేది పశువుల ఎరువు. పశువుల ఎరువే లేకపోతే భూమి బలహీనమవుతుంది. భూమి బలహీనమైతే రసాయనాల మీద రైతులు ఆధారపడాలి. అప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయి. రైతు అప్పులో పడుతున్నాడు. ఇది ఇప్పటికే గత 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా రైతులు అప్పుల పాలవుతున్నారు. చివరికి గ్రామము వ్యవసాయాన్నే కోల్పోతుంది. పట్టణాలకు వలస వెళ్తున్నారు రైతులు. వాచ్‌మెన్‌లుగా, ఆటో డ్రైవర్స్‌గా వివిధ చిన్న చిన్న వృత్తుల్లో వ్యవసాయ భూమిని వదిలేసి పట్టణాలకు వలస వెళ్తున్నారు. చివరికి గ్రామము వ్యవసాయాన్నే కోల్పోతుంది. అందుకే చెప్తున్నాను. అది ఆవు కేవలము పాలిచ్చే జంతువు కాదు. రోజు అది 10 కిలోల పేడ అయినా ఇస్తుంది. ఆ పేడతోనే భూమి సారవంతమవుతుంది. భూమి సారవంతమైతే మంచి పంటలొస్తాయి. మంచి పంటలొస్తే రైతుకు లాభమొస్తుంది. అంటే ఆవు గ్రామ ఆర్థిక వ్యవస్థకు ఒక బలం. ఒక ఆవును అమ్మడం అంటే గ్రామ భవిష్యత్తులో ఒక భాగాన్ని అమ్మేయడమే. ఏముంది, రైతులు ఆవులు అమ్ముతున్నారు, అవి గోశాలకెళ్తున్నాయి అని అనుకుంటున్నారా మిత్రులారా? మాకేమైంది? మా జీవితంలో ఏమీ మార్పు రాలేదనుకుంటున్నారా? కొన్ని రోజుల్లో ఆహారమే దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడేం జేస్తారు? ఆవులు మిషన్లలో తయారయ్యే వస్తువులు కాదు. ఒక జీవమున్న ప్రాణి. ఒక ఆవు అమ్మడం అంటే గ్రామ భవిష్యత్తునే అమ్మేయడము. గ్రామంలో ఆవులు లేకపోతే వ్యవసాయమే ఉండదు. వ్యవసాయమే లేకపోతే ఆహారం ఎక్కడి నుంచొస్తుంది? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఆ! ఏది గి ఆవులు తెల్లదా? తగ్గితే ఇది ఎన్ని అవునవును. రకాల ఇబ్బందులొస్తున్నాయో హ్మ్. చూడండి. ఒక్కసారి సంతకు వెళ్ళి చూడండి. ఎన్ని ఆవులు బలి పశువులవుతున్నాయో, వధశాలకెళ్ళుతున్నాయో. మాకేంటి అంటే రేపు భూమి గూడా నాకేంటి అంటుంది మీకు ఆహారం ఇవ్వడానికి. ఏమంటారు మిత్రులారా? ఒక ఆవు ఒక కుటుంబ భవిష్యత్తు.